ప్రశాంత్ వర్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కమ్ ఆన్ ఎవ్రీబడీ, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. మాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఈరోజు ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను అంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈ సినిమా ఐడియా అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మా టీం కానీ మా క్రూ కాస్ట్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఫస్ట్ అసలు ఇంత పెద్ద సినిమా చేస్తానన్నప్పుడు మెయిన్గా నమ్మాల్సింది మా ప్రొడ్యూసర్, సో మా నిరంజన్ రెడ్డి గారు అండ్ శ్రీమతి చైతన్య గారు. సో ఫస్ట్ ఇనిషియల్గా ఐడియా చెప్పినప్పుడు కన్నా ఇప్పుడు అదొక 5-6 times పెద్దదైంది బడ్జెట్ పరంగా కూడా. బట్ హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. ఇనిషియల్గా అనుకున్న ఐడియా నుంచి దీన్ని ఇంకేలా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు హీ ఆల్వేస్ సెడ్ ఓకే, గో అహెడ్, లెట్స్ మేక్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. సో హనుమాన్ అనేది నాట్ జస్ట్ అ తెలుగు ఫిల్మ్, ఇట్ హ్యాస్ టు బి అ నాట్ జస్ట్ పాన్ ఇండియా, ఇట్ హ్యాస్ టు బి అ పాన్ వరల్డ్ ఫిల్మ్ బికాస్ లైక్ హీఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ హీరో. సో సూపర్ మ్యాన్ కన్నా బ్యాట్మ్యాన్ కన్నా ఎవరు మోస్ట్ పవర్ఫుల్ అంటే ఏమని చెప్తాం? హనుమాన్. సో మనకి మార్వెల్, డీసీ ఇలా చాలా సూపర్ హీరో యూనివర్సెస్ ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లో నాకు చిన్నప్పటి నుంచి మైథాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మా స్కూల్లో కూడా నేర్పించేవారు. సో ఈ ప్రాసెస్లో ఐ ఆల్వేస్, అంటే నా ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా చూస్తే కనుక ఏదో ఒక మైథలాజికల్ రిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఫుల్ ఆన్ ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అయిన హనుమాన్ మీద ఈ మూవీ చేస్తున్నాము. సో ఇది జస్ట్ ఫస్ట్ ఆఫ్ మెనీ టు కమ్. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాము విత్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్స్ ఆల్రెడీ అధీరా అని ఒక ఫిల్మ్ అనౌన్స్ చేసాము. సో దీని తర్వాత అది ఉండబోతుంది. దెన్ దెర్ ఈస్ అ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. సో దెర్ ఈస్ సో ఇవన్నీ కూడా మన మైథలాజికల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డేలో సెటప్ అయిన ఫిల్మ్స్ అవి. అండ్ డెఫినెట్గా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ వీ మేడ్ అ ఫిల్మ్. అంటే యూజువలీ పీపుల్ సే దట్ ఐఎమ్ ఇన్ఫేమస్ ఫర్ మేకింగ్ బెటర్ టీజర్స్, ట్రైలర్స్ దాన్ యాక్చువల్ ఫిల్మ్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ బిలీవ్ దట్ ఐ మేడ్ అ బెటర్ ఫిల్మ్ దాన్ మై టీజర్ అండ్ ట్రైలర్. సో మీరు టీజర్ చూశారు కదా, దీనికన్నా ట్రైలర్ బాగుంటుంది, దానికన్నా సినిమా ఇంకా బాగుంటుంది. సో ఈ మెయిన్గా ఐ హ్యావ్ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు హూ సపోర్టెడ్ మీ డే అండ్ నైట్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. సో నేను చూసిన దానికన్నా ఆయన ఈ సినిమాని ఇంకా పెద్దగా చూశారు. నేను నమ్ముతున్నానండి ఈ సినిమాని, మీరుకన్నా నేను ఎక్కువ నమ్ముతున్నానని చెప్పి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సో ఐఎమ్ సో ఫార్చునేట్ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్. దెన్ మా కాస్ట్ తేజ సజ్జా. సో ఆల్రెడీ కలిసి జాంబీ రెడ్డి చేసాం. అండ్ లేపాలా? ఓకే. సో అంటే ఒక ఫ్రెండ్ నుంచి, చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా తెలుసు మనకి. తర్వాత హీ బికేమ్ ఎ ఫ్రెండ్ అండ్ దెన్ హీ బికేమ్ ఎ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ విత్ జాంబీ రెడ్డి. అండ్ దాని తర్వాత హీ డిడ్ అద్భుతం. అండ్ దెన్ హనుమాన్. సో హనుమాన్కి తేజానే ఎందుకు తీసుకున్నావు అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. సో ఐ వాంటెడ్ అండర్ డాగ్. అంటే మనకి అందరికీ తేజ అంటే ఒక తెలియని ఒక చిన్న ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి తన సినిమాల్లో చూడడం. సో ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది తను చూసినప్పుడు. అండ్ ఒక వల్నరబిలిటీ ఉంటుంది. వీడి సక్సెస్ అయితే బాగున్ను, వీడు గెలిస్తే బాగున్ను అని చెప్పి అందరం ఆల్రెడీ అనుకుంటాం. సో మేట్ బీ సినిమాలో అవ్వచ్చు యాజ్ అ క్యారెక్టర్ ఆర్ బయట లైఫ్లో కూడా. సో తేజ హ్యాస్ గాట్ దట్ చామ్. సో ఐ థాట్ హీల్ బి ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. అండ్ దాని గురించి బడ్జెట్, మార్కెట్ అసలు ఏం ఆలోచించకుండా ఈ సినిమా చేసాము. సో అండ్
I want to thank my rest of the cast, Amrita Iyer garu, Varalakshmi Sharat Kumar garu, Vinay Rai garu, Raj Deepak Shetty, Get Up Scene garu. ఓకే బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీన్ గారు, సో యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో, నేను జాంబిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను, అది వెరీ ఐడియా స్టేజ్లో ఉంది. కొంతమంది యాక్టర్స్తో మనం పని స్టార్ట్ చేసినప్పుడు మనం రాసుకున్న క్యారెక్టర్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో నేను ఆయన్ని జాంబిరెడ్డిలో కాస్ట్ చేసిన తర్వాత అరే ఏంటి ఇంత బాగా చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఇంకా రాసుకుంటూ వెళ్ళాం. సో హనుమాన్ ఫిల్మ్లో కథ ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన క్యారెక్టర్ ఉంది. సో ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఇంక్లూడ్ చేసాం అనమాట సినిమాలో. సో బిఫోర్ ఆ మిగిలిన వాళ్ళు క్యాస్టింగ్ అయ్యే ముందే ఒక గెటప్ సీన్ గారు ఒక క్యారెక్టర్ చేయాలి అని చెప్పి రాసుకుంటూ వెళ్ళాము. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో సినిమాలో ఆయన గెటప్ కూడా ఆల్మోస్ట్ ఎన్నిసార్లు చేసాం సార్ మేకప్ టెస్ట్లు మనం? ఒక 10-15 గెటప్లు ట్రై చేసాం, ఎందుకంటే ఆయన చేయని గెటప్ లేదు, ఆల్రెడీ అన్ని గెటప్స్ చేసేసారు. సో ఇప్పటివరకు చేయని గెటప్ ఏదో చేయించాలి అని చెప్పి చాలా కష్టపడి మొత్తానికి ఒక గెటప్ క్రాక్ చేసాం. సో ఫైనల్గా వీఆర్ ఆల్ సూపర్ హ్యాపీ విత్ గెటప్ సీన్ గారు బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వీ హ్యావ్ వెన్నెల్ కిషోర్ గారు. సో ఆయన కూడా కొంచెం డిఫరెంట్ గెటప్లో కనిపిస్తారు. సినిమాలో అందరూ కూడా చాలా కొత్తగా ఉంటుంది, అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాము. అంజనాద్రి అనే ఒక ఇప్పుడు మీకు బ్యాట్మ్యాన్కి గౌతమ్ అనే ఒక ప్లేస్ ఎలాగైతే ఉంటుందో మనకి అంజనాద్రి అనే ఒక ఫిక్షనల్ ప్లేస్ ఇది. సో ఇక్కడ జరిగే ఒక స్టోరీ. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి విజువలీ చాలా క్రేజీగా ఉంటుంది. విఎఫ్ఎక్స్ పరంగా కూడా సో వీఆర్ వర్కింగ్ విత్ మల్టిపుల్ స్టూడియోస్ అండ్ పర్టికులర్లీ హ్యాలో హ్యూస్ ఈజ్ వర్కింగ్ విత్ అస్. ఐ థింక్ ద టీమ్ ఇస్ హియర్. సో ఈ విఎఫ్ఎక్స్ మొత్తం హ్యాలో హ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ ఉదయ్ గారు, పర్వేజ్ గారు, రామరాజ్ గారు, యష్, థ్యాంక్ ఎవ్రీవన్, ఐశ్వర్య, అందరూ థ్యాంక్ యూ సో మచ్. యూ గేవ్ అ ఫెంటాస్టిక్ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అండ్ ఫుల్ సినిమా కూడా టీజర్ తగ్గట్టు రేంజ్లో ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో చాలా ఓపికగా చేస్తున్నాను ఈ సినిమా. నేను ఈ సినిమా చేసే టైంలో 3 సినిమాలు చేయొచ్చు. తేజాన్ని కూడా వేరే సినిమా చేసుకోరు, నువ్వు ఇది టైం పడుతుంది అంటే కనుక హీ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. షూటింగ్ అయిపోయి చాలా నెలలు అయింది, అప్పటి నుంచి కూడా హీస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు హ్యాపెన్ అండ్ హీస్ పుటింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. సో మేము అందరం అంత సినిమాని నమ్ముతున్నాము, వేరే సినిమా ఏమీ కాన్సన్ట్రేట్ చేయకుండా ఫుల్లీ వీఆర్ పుటింగ్ అవర్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ విజువల్ స్పెక్టాకిల్ ఫర్ యూ గైస్ అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళ్తున్నాయి. సో మేడ్ బి RRR, కార్తికేయ 2 ఇలా చాలా ఫిల్మ్స్ వెళ్తున్నాయి. సో వీ హోప్ వీ మేడ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ మొత్తం అన్ని లాంగ్వేజెస్కి బ్యారియర్ లేకుండా చూసే సినిమా చేసామని అనుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ మొత్తం అన్ని లాంగ్వేజెస్, వేరే లాంగ్వేజ్ సంబంధించిన PROs కూడా వచ్చారు. సో వీఆర్ ఈక్వల్లీ పుటింగ్ ఆల్ ద ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫిల్మ్ సౌండ్ వెరీ రియల్ అండ్ లోకల్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు మేడ్ బి తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. సో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అన్ని లాంగ్వేజెస్లో, అంటే జస్ట్ ఊరినే డబ్బింగ్ చేసామన్నట్టు కాకుండా ఎక్స్ట్రా కావాలంటే కొన్ని షూట్ కూడా చేసి వీఆర్ మేకింగ్ షూర్ దట్ దే విల్ ఆల్సో ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ ఫిల్మ్. సో సిన్స్ హనుమాన్ ఈజ్ అ pan world star, so we are making a really great film. So thank you so much and for supporting me. My family is here, so andarki chala thanks nannu baristunnanduku. And yeah, particularly Palkol nunchi evarana vachunte vallaku kuda thank you. Thank you so much. That was wonderful. And I think we should thank you and appreciate you for bringing this film. ఎందుకంటే ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి కూడా మన ఒరిజినల్ రియల్ సూపర్ హీరో గురించి మీరు సినిమా. Sorry, I forgot to mention my friend and line producer of the film, Venkat Jack. మీ పేరెంట్ వెంకట్ కుమార్ చెట్టి. సారీ, వెంకట్ కుమార్ చెట్టి. సో నాకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు ఈ సినిమా కోసం. ఈ సినిమా ఇప్పుడు ఈ అవుట్పుట్ ఇలా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వెంకట్ అండ్ స్నేహ. సో దే ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ అలాంగ్ విత్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. మై డైరెక్షన్ టీమ్ విజయ్ గారు అండ్ అందరూ కూడా చాలామంది చాలా కష్టపడ్డారు, మా డైరెక్షన్ టీం అందరికీ కూడా. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక నెక్స్ట్ ఈవెంట్లో చెప్తాను.
థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈవెంట్ అయ్యేలోపు కూడా గుర్తు తెచ్చుకొని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. తప్పకుండా. థ్యాంక్ యూ. మళ్ళీ మర్చిపోయాను. సో మా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయింది కదా వచ్చి మీడియా ముందు మాట్లాడడం, కొంచెం మిస్ అయ్యాను, సారీ. అండ్ మన పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ గారు ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ రియలీ రియలీ బిగ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ వస్తూ ఉంటాను, మర్చిపోతే మళ్ళీ చెప్తూ ఉంటాను ప్లీజ్. మీకంటూ మైక్ కూడా ఇచ్చేస్తాం కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్.